కొందరు సెన్సేషన్ క్రియేట్ చేయటానికి మాట్లాడతారు, మరికొందరు సెన్సేషనల్ మాటలే చెబుతారు, ఇంకొందరు ఏం చెప్పినా అది సెన్సేషనల్ గా మారుతుంది. ఆ కోవలోకి చెందినవారే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి కేంద్రంగా జేసీ బ్రదర్స్ రాజకీయాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆ తర్వాత టీడీపీలోకి మారినా వారి మాట తీరు మారలేదు. ఇబ్బందులు వస్తాయని తెలిసినా తగ్గకుండా మాట్లాడుతుంటారు. టీడీపీలో చేరిన తర్వాత కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రసంగాల విషయంలోనూ, నాయకుల్ని కంట్రోల్ చేయలేని విషయాల్లో నిండు సభల్లోనే మీరు మారాలంటూ చెప్పేవారు. ఒక్కోసారి పార్టీలో ఉన్న లోపాల గురించి కూడా ఓపెన్గా మాట్లాడేవారు. దీనివల్ల పార్టీకి ఇబ్బంది కలిగిన సందర్భాలు ఉన్నాయి. ఈయన తీరు పార్టీని ఇబ్బందులకు గురిచేసినా, ప్రతిపక్ష నేతలకు ఆయుధాలుగా మారినా అస్సలు మార్పులేదు వీరిలో. చాలాసార్లు జేసీ బ్రదర్స్ తీరుపై పార్టీ అధిష్టానం గుర్రుగా ఉన్నప్పటికీ తాడిపత్రిలో వీరికున్న బలం కారణంగా వీరిని ఎదురించలేని పరిస్థితి ఉంది. అయితే మరోసారి సొంత పార్టీపైన, సొంత ప్రభుత్వంపైన జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయంగా కాకరేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలవటం కష్టమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఎన్నికల టైంలో ప్రకటించిన సూపర్ 6 పథకాలు సరిగ్గా అమలు కావటం లేదని కుండబద్దలు కొట్టారు. దీనివల్లే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అమ్మఒడి, ఆసరా వంటి పథకాల ద్వారా ప్రజల జేబులో నేరుగా డబ్బు పడేవని, కాని ఇప్పుడు అలాంటి పథకాలు లేకపోవడంతో ప్రజలు నాయకులను తిడుతున్నారని అన్నారు జేసీ. ఈ పరిస్థితుల్లో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి గెలవటం కష్టమని, ప్రజలు తమను నేరుగా విమర్శిస్తున్నారని ఆయన చెప్పటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిరోజు తాడిపత్రిలో పర్యటిస్తున్నాం. ప్రభుత్వ పథకాలు రాలేదని ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు. గత ప్రభుత్వంలో అమ్మఒడి, అది ఇది అని 15,000 ప్రజలకు నేరుగా డబ్బులు జేబులో పడేవి. ఇప్పుడు డబ్బులు అందకపోవటంతో నాయకులను ప్రజలు తిడుతున్నారని జేసీ ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాకుండా మున్సిపల్ ఎలక్షన్స్ లో తాడిపత్రిలో గెలవటం కత్తిమీద సామే అని, మళ్లీ గెలుస్తామన్న నమ్మకం తమకు లేదని కుండబద్దలు కొట్టారు జేసీ. జేసీ ప్రభాకర్ చెప్పినవన్నీ అక్షరాలా నిజమే. వాస్తవానికి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను నెరవేర్చలేదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. వైసీపీ, వామపక్ష పార్టీలు దీనిపై నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నాయి. పింఛన్ల పెంపు మినహా నేరుగా డబ్బు అందే విషయంలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనేది స్థానిక నేతలకు బాగా తెలుసునని అంటున్నారు జేసీ. జేసీ చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. వైసీపీ హయాంలో ప్రతి పథకం కింద నేరుగా ప్రజల ఖాతాల్లోకే డబ్బులు పడటం వల్ల ప్రభుత్వం ఎంత ఇస్తుంది, దేనికి ఖర్చు పెడుతున్నాం అనే ఓ అంచనా ఉండేది ప్రజలకు. అంతేకాకుండా పథకాల ద్వారా వచ్చిన డబ్బుతో చిన్న చిన్న అప్పులను తీర్చుకునేవారు. కానీ జగన్ ఇస్తున్న దానికంటే ఎక్కువ నగదు పథకాల కింద ఇస్తామంటూ చంద్రబాబు హామీ ఇచ్చాడు. ప్రతి ఎలక్షన్ క్యాంపెయిన్ మీటింగులో సంపద సృష్టిస్తా, అందరికీ పంచిపెడతా అంటూ పంచు డైలాగ్స్ కొట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించే మార్గం చెవిలో చెప్పు అంటూ ఓ రైతునే తిరిగి అడిగి అభాసుపాలయ్యారు సీఎం చంద్రబాబు. ఇక సూపర్ 6 గురించి ఎలక్షన్స్ ముందు ఊదరగొట్టిన చంద్రబాబు అండుకో ఇప్పుడు కనీసం వాటి గురించే మాట్లాడకపోవటంతో రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫ్రీ బస్సుపై అయితే రోజుకొక ప్రకటన చేయటం, అదిగో అప్పటినుంచే ఫ్రీ బస్ అని, ఇదిగో ఇప్పటినుంచే ఫ్రీ బస్సు స్టార్ట్ చేస్తామంటూ ప్రకటనలు చేయటం తప్పితే ఈసుమంత కూడా ఆ పథకంపై ముందుకు వెళ్లలేదు. ఇక అమ్మఒడి పథకంపై నీకు 15,000, నాకు 15,000 అంటూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు 15,000 ఇవ్వటంతో పాటుగా మహిళలకు 18,000 ఇస్తామని చెప్పిన నిమ్మల రామానాయుడు ఇప్పుడు పత్తా లేకుండా పోయాడు. దీంతో పాలిచ్చే ఆవును కాదనుకొని తన్నే గాడిదను తెచ్చుకున్నామంటూ బాహటంగానే ప్రజలు కూటమి సర్కారుపై మండిపడుతున్నారు. అయితే ప్రజల విమర్శలపై ఏ ఒక్క కూటమి నేత మాట్లాడటం లేదు సరికదా. ప్రజారంజక పాలన చేస్తున్నాం, మా పాలన సూపర్ అంటూ వారికి వారే డబ్బా కొట్టేసుకుంటున్నారు. కానీ ఒక్క జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రమే ప్రజలలో కూటమి సర్కారుపై ఉన్న అసంతృప్తిపై నోరు విప్పారు. అయితే ఆయన ఉన్న వాస్తవం చెప్పారో లేక తనకు తోచింది అన్నారో కానీ తెలుగుదేశం పార్టీ మహానాడును కడపలో నిర్వహించామన్న సంతోషంలో ఉన్నప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పార్టీని ఇరుకున పెట్టిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అయితే జగన్ని పొగడటం, కూటమి నేతలను తిట్టడం జేసీ ప్రభాకర్ రెడ్డికి కొత్తేమీ కాదు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు తాను అనుకుంటే అసలు తాడిపత్రిలో గెలిచేవాళ్లమే కాదని,
కానీ జగన్ అలా ఏం చేయలేదని మెచ్చుకున్నారు. ఆ తర్వాత జేసీ బస్సులను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసినా అది బీజేపీ నేతల పని అని వార్తలు వినిపించాయి. దీంతో తన బస్సుల దహనం వెనుక బీజేపీ నేతలు ఉన్నారని, కూటమిలో ఉండి కూడా తన బస్సులను తగలబెట్టారని, మీకంటే జగనే నయమని, జగన్ కేవలం బస్సులను ఆపించాడే కాని మీలా కాల్చేయలేదన్నారు జేసీ. అప్పుడు కూడా జేసీ కారణంగా జగన్ మైలేజీ పెరిగింది. ఇప్పుడు కూడా జేసీ జగన్కు అనుకూలంగా మాట్లాడటం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రతిపక్ష నేతలకే జగన్ వాల్యూ తెలుస్తోందని, ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.